నువ్వేంటి ఆపేసావు? ఆ కప్పులోని కాఫీ తాగిచ్చు. కాఫీనేగా తాగిస్తాను. అమ్మో వేడి కాలిపోతుంది. ఇది నోరు అనుకున్నావా లేక సింక్ అనుకున్నావా? అలా మొత్తం పోసేస్తావేంటి? అంతా కావాలని అడిగావు కదా, అందుకే పోసాను. త్వరగా కిందికి రా. ఏమైంది? చేతులే కాదు కాళ్ళు కూడా పోయాయి. నువ్వు నైట్ అంతా కట్టేయడం వల్లే ఇలా జరిగింది. మిల్క్ కాసింగ్ లాగా పరిగెత్తాల్సిన నా కాళ్ళు కదలపడానికి కారణం నువ్వే. సానియా మిర్జా లాగా టెన్నిస్ ఆడాల్సిన 2 చేతులు చచ్చుపడటానికి రీజన్ నువ్వే. మర్యాదగా నా కాళ్ళు చేతులు నాకు ఇవ్వు, లేదంటే ఏం చేస్తావు? ఏం చేయడానికైనా కాళ్ళు చేతులు ఉండాలి కదా. అవిటి వాడిననే జాలి కూడా లేకుండా ఇలా మాట్లాడతావా? నీ గురించి తెలియక మా పిచ్చి బామ్మేమో నిన్ను మా అమ్మతో పోల్చింది. మా అమ్మాయి ఇలా చేస్తుందా? అంత నటనొద్దు. ఇప్పుడు నీ కాళ్ళు చేతులు కావాలి అంతేగా? అంతే. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి, మొత్తం సెట్ అయినట్టుంది. నా కారు చేతిలో వచ్చేసాయి. అప్పు చాలా థ్యాంక్స్ అప్పు. ఇప్పుడు వచ్చాయని సంబరపడకు, మళ్ళీ ఎప్పుడైనా పోవచ్చు. అదేంటి? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం ఆడుతున్నది నాటకం అని గుర్తు పెట్టుకొని నీ హద్దుల్లో నువ్వుంటే నీ కాళ్ళు చేతులు సరిగా ఉంటాయి. లేదంటే చైర్ పనిష్మెంట్ రిపీట్ అవుతుంది. అమ్మో వద్దులే, నేను గుర్తుంచుకుంటానుగా. వెళ్ళి స్నానం చేసి రెడీ అవ్వు. అలాగే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.